బాగున్నావా సూర్య బావా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు త్రిపుర? నాకే సూపర్. ఇదిగో మా ఆయన. హలో బ్రదర్. హాయ్ 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 త్రిపుర. హాయ్. పద్మ ఆ పళ్ళె ఇలా ఇవ్వు. ఏమైంది? మళ్ళీ ఏంటక్క తనెలా దిష్టి తీస్తుంది? తప్పే ఉందక్క. ఆహా నేను ఒప్పుకోను అక్క. ఇలా ప్రతి దానికి అడ్డుపడితే బాగుంటుంది చెప్తున్నాను. రాజీ అత్త నువ్వేం మారలేదు, ఇంకా అలానే ఉన్నావు. మా అమ్మ ఎప్పుడు మారదు గాని నువ్వు దిష్టి తీ త్రిపుర. ప్లీజ్ ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆపండి. డూ సంథింగ్ రాజు గారు. ఏం చేయను? ఎంత అడ్డుపడాలని చూస్తున్నా పడనివ్వట్లేదు. నాకేమీ తోచట్లేదు. అమ్మా త్రిపుర, ఆ నీళ్ళు అలా వెళ్ళి బయట పారేసరా అమ్మా. అదేం కుదరదు. అదేంటి? ఏంటేంటి దిష్టి ఊరికే తీస్తారా? ఏం చేయాలంటావు? పళ్ళెల్లో డబ్బులు పెట్టు. ఇదిగో ఇదేం బాగలేదు. మీరుండండి, మీకేం తెలీదు. అలా చూస్తావేంటి సూర్య? డబ్బులు పెట్టు. బావ దగ్గర డబ్బులు లేవు. ఆ దారిలో పుల్లయిస్తున్నాము, దానికే డబ్బులు లేవు. ఏంటి? దారిలో పుల్లయిస్తున్నారా? ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. ఈ ముచ్చుమొహం ఇప్పుడు ఆ విషయం అందరి ముందు చెప్పాలా? ఉన్నమాట చెప్పాను కదా బావా, నీ దగ్గర డబ్బులు లేవు కదా. హలో, గుసగుసలాపి ముందు డబ్బులు పెట్టు. నానా ఏంటి 100? చాలదా నానా? సూర్య బావా, నీ రేంజ్ ఏంటి, నువ్వేంటి? ఇదేం బాలేదు. నానా మొత్తం ఇచ్చి. అరెరే, మారిపోయావు సూర్య. డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెట్టే నువ్వు ఇలా తయారయ్యావేంటి? ఇంకా పెళ్లి కాకుండా నీ శామ్ నిన్ను ఇలా మార్చేసిందా? నేనేం మార్చలేదు. ఎంత కావాలో అడగచ్చు కదా, ఇస్తారు. అది అడిగితే ఇచ్చేది కాదమ్మా. సరే ఆ వద్దులే సూర్య, వీటితోనే సర్దుకుంటాను. సరే ఇవి తీసుకో బ్రదర్, నువ్వు పోసిరా. వెళ్ళు. సరే సరే ఇక లోపలికి పదండి. ఆగండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,